పేతురు రాసిన మొదటి పత్రిక. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి అపోస్తుడైన పేతురు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయము, మొదటి వచనం. యేసు క్రీస్తు అపోస్తులుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్తు జ్ఞానమును బట్టి ఆత్మ వలని పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును, యేసు క్రీస్తు రక్తము వలన ప్రోక్షించబడుటకును ఏర్పరచబడిన వారికి, అనగా పొంతు, గలతీయ, కపదొకియ, ఆసియా, బీతునియ అను దేశముల యందు చెదరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయున్నది. మీకు కృపయు సమాధానము విస్తరిల్లును గాక. చాలా చిన్న ప్రార్థన. దయగలిగిన మా తండ్రి, వందనాలు నాయన. నీ మహాప్రేమను బట్టి స్తుతిస్తున్నాను. మమ్మలను శుద్ధులుగా చేయటానికి మీరు శ్రమపరచబడ్డారు. నీ ప్రేమకు వందనాలు ప్రభువా. నీ జీవవాక్యములో నుంచి మమ్మల్ని దర్శించండి. నీ మాటల ద్వారా మేము దీవించబడాలి, సరిచేయబడాలి. కృపనివ్వండి. యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, దేవుని పరిశుద్ధ గ్రంథములో అపోస్తుడైన పేతురు రాసిన ఈ మొదటి పత్రిక, మొదటి అధ్యాయము. పేతురు యూదులకు అపోస్తులుడుగా ఉండి దేవుని యొక్క సేవను కొనసాగించాడు. యూదులలో ఉన్న క్రైస్తవులకు ఈ పత్రిక రాశాడు. అంటే యూదులలో క్రైస్తవులు ఏంటి అంటారేమో. ఆ దినాల్లో యూదులు యేసుక్రీస్తును అంగీకరించి ఆ ధర్మశాస్త్రము అనే కాడి కింద నుండి బయటికి వచ్చి న్యూ టెస్టిమెంటు యేసు ప్రభువును రక్షకుడిగా అంగీకరించిన వారిని యూదా క్రైస్తవులు అన్నారు. ఈ యూదా క్రైస్తవులు అనేక ప్రాంతాల్లో చెదిరిపోయారు. ఎందుకు చెదిరిపోయారు? శ్రమలు వచ్చినాయి. ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఆటుపోట్లు వాళ్ళకు వచ్చినాయి. కనుక చెదిరిపోయారు. ఎక్కడెక్కడ చెదిరిపోయారు? పొంతు, గలతీయ, కపదొకియ, ఆసియా, బీతునియ అను దేశముల యందు చెదరిన వారిలో చేరిన యాత్రికులకు శుభము. చెదిరిన వారికి ఏమంట? శుభము. కనుక చెదిరిపోయిన వారు వారిని ఓదారుస్తూ, ధైర్యపరుస్తూ, వారికి శుభవచనాలు బోధిస్తూ, వారిని ఆధ్యాత్మికంగా ప్రోత్సాహపరుస్తూ రాసిన పత్రికే పేతురు రాసిన మొదటి పత్రిక. కనుక ఈ పత్రికలో దేవుని పిల్లలైన వారికి 3 అమూల్యమైన సంగతులు రాశాడు. 3 అమూల్యమైన సంగతులు. వారు ఎక్కడ చెదిరినా, ఏ స్థలములో ఉన్న విశ్వాసమును బట్టి, పరిస్థితులను బట్టి వారు అణగారిన స్థితిలో ఉన్న, లేక లేమిలో ఉన్న, లేక సమృద్ధిలో ఉన్న వారిని ధైర్యపరుస్తూ, వారిని ప్రోత్సాహపరుస్తూ, వారి కన్నీళ్లు తుడుస్తూ, వారి పక్షాన దేవుడు చేయబోయే మహత్తైన కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ ఒక పత్రిక రాశాడు. అదే పేతురు రాసిన మొదటి పత్రిక. నిజానికి దేవుడు ఎంత గొప్పవాడు! ఆయన ప్రజల విషయంలో ఆయనకి ఎంత బాధ్యత! ఆయన ప్రజల విషయంలో ఆయనకున్న ప్రేమ ఎంత గొప్పది! ఒక తల్లి తన బిడ్డను ఆదరించినట్టే, ఒక తండ్రి తన బిడ్డను మోసినట్టే, దేవుడు తన సంఘాన్ని, తన ప్రజలను ఆదరిస్తూ మోసినవాడని లేఖనాలు మనకు బోధిస్తూ ఉన్నాయి. ఇంతకు ఈ పత్రికలో రాయబడిన 3 అమూల్యమైన సంగతులు ఏంటో జ్ఞాపకం చేసుకుందాం. మొదటిగా మొదటి అధ్యాయం 7వ వచనాన్ని చదువుదాం. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధిపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము శోధన చేత నిలిచినదై యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, ఘనతయు, మహిమయు, ఘనతయు కలుగుటకు. ఎంత మంచి మాట! కనుక చెదిరిపోయిన విశ్వాసులారా, యాత్రికులారా, మీ విశ్వాసం ఎలాంటిదో తెలుసా అంటున్నాడు. మీ విశ్వాసము ఎలాంటిదంటే అమూల్యమైనది. 7వ వచనంలో ఏమంటున్నాడు? అమూల్యమైన మీ విశ్వాసము అన్నాడు. అమూల్యమైన విశ్వాసము. విశ్వాసము మనము కలిగి ఉంటాం, కానీ విశ్వాసం ఎలాంటిదో మనకు తెలియదు.
కొన్ని సందర్భాలలో నిజానికి మనం కలిగిన వస్తువులు మనకు తెలియనట్టుగానే ఉంటూ ఉంటాం. చాలా కాలము ప్రయోజనకరమైన వస్తువును పక్కన పడవేసినట్టే విశ్వాసాన్ని మనం పెద్దగా పట్టించుకోం. విశ్వాసాన్ని మనం కనుపరిచి విశ్వాసములో బ్రతకటానికి, విశ్వాసములో స్థిరపడటానికి, విశ్వాసమును ప్రయోగించటానికి మనం ఇష్టపడం. ఎందుకంటే విశ్వాసము అమూల్యము అనే సంగతి మనకు తెలియదు. కనుక ప్రతి విశ్వాసి తెలుసుకోవలసిన సత్యం ఏంటంటే, అమూల్యమైన మీ విశ్వాసము, యేసుక్రీస్తు నందలి విశ్వాసము ఎలాంటిది అంటే అది అమూల్యమైనది. అది కేవలం ఊరికినే కలిగింది కాదు. ఏదో రోగముతో కలిగిన విశ్వాసం, ఏదో ఆపదకు కలిగిన విశ్వాసం, ఏదో అవసరములో దేవుణ్ణి నమ్ముకున్న విశ్వాసము కాదు. అది చాలా అమూల్యమైనది. ఎంత అమూల్యం అంటే 7వ వచనం, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దేనికంటే సువర్ణము కంటే. సువర్ణం అంటే బంగారము కంటే విలువైనది విశ్వాసం. బంగారాన్ని విశ్వాసం కంటే ఎప్పుడైతే నువ్వు విలువగా చూస్తావో విశ్వాసాన్ని ప్రయోగించలేవు. విశ్వాసము కంటే డబ్బు ఎప్పుడు విలువగా కనబడుతుందో విశ్వాసం పనిచేయటం ఆగిపోద్ది. విశ్వాసము కంటే పనిపాటలు ఎప్పుడు నీకు విలువైపోతాయో విశ్వాసం పనిచేయటం ఆగిపోతుంది. అందుకే యాత్రికులుగా ఉన్నవారు, చెదిరిపోయిన వారు ఒకవేళ విశ్వాసములో సన్నగిల్లిపోతారేమోనని, మీలో ఉన్న విశ్వాసం ఎంత శ్రేష్టమైనది, ఎంత విలువైనదంటే అదిగో బంగారము కంటే. బంగారానికి ఏమన్నాడంటే నశించిపోవు సువర్ణము. విశ్వాసం నశించిపోదు సుమా. విశ్వాసం నశించిపోద్దా? బంగారం నశించిపోతుంది. అంటే దేనిని నీవు ప్రాణంగా ప్రేమించావో ఆ బంగారమైన ఒక దినం ఏమైపోతుంది? నశించిపోతుంది. కానీ విశ్వాసం మాత్రం ఎలాగుంటుంది? అది స్థిరముగా ఉండేది. ఆ విశ్వాసము ఎలాంటిదంటే అక్కడ అంటాడు, అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు ఏమవుతుందంట? కనుక విశ్వాసము నీకు ఘనతకు దారితీసేది, విశ్వాసము నీకు మెప్పుకు దారితీసేది, విశ్వాసము నీ భవిష్యత్తును తెలియచేసేది. కనుక దేవుని బిడ్డలుగా విశ్వాసిగా నీ విశ్వాసమును నీవు కలిగి ఉండటం అనేది అవసరం. విశ్వాసిగా నీ విశ్వాసం యొక్క విలువను నీవు తెలుసుకోవటం అవసరం. విశ్వాసిగా విశ్వాసములో కొనసాగటం అవసరం. విశ్వాసం అనేది ఆపద మొక్కులు కాదు. విశ్వాసం అనేది అవసరమతలో మాత్రం వాడుకునేది కాదు. అది ప్రతినిత్యము, ప్రతి పరిస్థితులలో, అన్ని వేళల్లో విశ్వాసాన్ని కలిగి బ్రతకటం ప్రియులారా మనం నేర్చుకోవాల్సిన వారిగా ఉన్నాం. అయితే సువర్ణము అగ్నిలో నశించిపోతుంది, కానీ విశ్వాసం అయితే శ్రమలలో ఎలాగుంటుందంట? నిలిచినదై. శ్రమలలో కూడా విశ్వాసాన్ని కలిగిన భక్తులు అనేక మంది ఉన్నారు. శ్రమలు వచ్చినాయి అని చెప్పి విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. రండి యోబు గ్రంథం, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి యోబు గ్రంథం మొదటి అధ్యాయము 20వ వచనం చదువుదాం. యోబు గ్రంథం మొదటి అధ్యాయం. అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారము చేసి ఇట్లా నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై దిగంబరినై తిరిగి అక్కడికి వెళ్ళెదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. యెహోవా నామమునకేం కలుగును గాక? ఎంత విశ్వాసాన్ని భద్రపరుచుకుంటున్నాడో మీరు ఆలోచించండి. దేవుణ్ణి ఒక్క మాటైనా ప్రశ్నించలేదు. ఏంటి దేవుడా, గొర్రెలు ఇవి, మేకలు ఇవి, ఎడ్లు ఇవి, పనివారేరి, సరే వీళ్ళు పోతే పోయారు, ఇవి పోతే పోయినవి, అయ్యో కన్నబిడ్డలు 10 మంది బిడ్డలు, వారు విందు జరుగుతూ ఉండగా ఆ యొక్క ఇల్లు కూలి వారి మీద పడటం ఏంటి, వారు ఏక కాలములో మరణించటం ఏంటి, అసలు నేను భరించగలనా, తట్టుకోగలనా? నీవు దేవుడివేనా? నేను నీ కుమారుడినేనా? నిన్ను నమ్మినందుకు నాకు ఇదేనా చేసేది? మనమైతే ఎంత పెద్ద లిస్టు చదివేవాళ్ళమో. కానీ యోబు ఏమంటున్నాడో తెలుసా? యోబుకు గొర్రెలు, మేకలు, పశువులు, యోబుకు తన కడుపును పుట్టిన బిడ్డల కంటే దేవుడు తనకు ముఖ్యం. దేవుని యందలి విశ్వాసం తనకు ముఖ్యం. కనుక విశ్వాసము శ్రమలలో నిలిచినదై ఉండాలి. విశ్వాసం ఎందులో నిలవాలంట?
శ్రమలలో నిలిచినదై ఉండాలి. యోబు శ్రమలు భయంకరం. యోబు శ్రమలు మొయ్యలేనంతవి. యోబు శ్రమలు నిజముగా ఆలోచిస్తేనే ఒళ్ళు గగ్గురు పొడిచే శ్రమలు. ఇలాంటి భయంకరమైన శ్రమల్లో కూడా యోబు ఏమన్నాడు తెలుసా? యెహోవా ఇచ్చెను. ఇంకొక మాట అంటాడు 22, ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయము చేశానని 2వ అధ్యాయం 3వ వచనం. యోబు గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తుడు, న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగే చెడుతనమును విసర్జించిన వాడు. భూమి మీద అతని వంటి వాడు ఎవ్వడూ లేడు. నిష్కారణముగా అతన్ని పాడు చేటుకు నీవు నన్ను ప్రేరేపించినను. అతడు ఇంకను తన యథార్థతను వదలక ఎలాగున్నాడంట? ఇది దేవుడిచ్చిన సాక్ష్యం. యోబును గురించి యోబు పాస్టర్ గారు సాక్ష్యం ఇవ్వలేదు. యోబును గురించి స్నేహితులు కాదు, యోబును గురించి తన ఇంటివారు కాదు, స్వయంగా దేవుడు చెప్తున్న మాట ఇది. యోబును నిష్కారణంగా శోధించటానికి అపవాది సాతానా నీవు నన్ను ప్రేరేపించావు. అయినా నిష్కారణంగా కొన్ని కారణాలు ఉండవు. కొన్ని సందర్భాల్లో మనం ఏం చేస్తాం? ప్రతిదానికి కారణం ఎదుగుతాం. విశ్వాసానికి అన్ని కారణాలు దొరకవు. కొన్ని సందర్భాల్లో నష్టాలకు కారణాలు దొరకవు. కొన్ని సందర్భాల్లో నిందలకు కారణాలు దొరకకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో అవమానమునకు, నిజంగా ఓటమికి, రోగమునకు కారణం దొరకకపోవచ్చు. అయినంత మాత్రాన దాని కొరకు నువ్వు తలబద్దలు కొట్టుకొని అవసరం లేదు. నీవు మాత్రం విశ్వాసము కలిగిన వ్యక్తిగా బ్రతకటమే నేర్చుకోవాలి. యోబును గురించి దేవుడు ఏమంటున్నాడు? యోబును గురించి దేవుడు మాట్లాడిన మాట ఏంటంటే, అక్కడ రాయబడింది, నీవు నన్ను అతన్ని పాడు చేయుటకు, నిష్కారణముగా అతన్ని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించిన అతడు ఇంకను తన యథార్థతను వదలకి ఎలాగున్నాడంట? నిలకడగా. అంతేనా? 2వ అధ్యాయము 10వ వచనం. అందుకు అతడు, మూర్ఖురాలు మాట్లాడునట్లు నీవు మాట్లాడుచున్నావు. దేవుని వలన మేలు అనుభవింపదగదుమా, కీడును మనము అనుభవింపదగదా అనెను. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను. ఎంత అద్భుతం అండి! వాస్తవానికి మనకు అనరాని మాటలు, చెప్పకూడని మాటలు మన నోట నుండి ఎప్పుడు వస్తాయో తెలుసా? మనకు నష్టం సంభవించినప్పుడు, నిష్కారణంగా శ్రమలు వచ్చినప్పుడు, లేక మన యొక్క ఆస్తి కోల్పోయిన ఒకవేళ తట్టుకోవచ్చు, లేకపోతే ఇంకేమైనా ఆర్థికంగా నష్టమైన, ఇక బిడ్డల జీవితాలు నష్టపోయినప్పుడు, బిడ్డల జీవితాలు నశించినప్పుడు ఖచ్చితంగా ప్రతి తల్లి, ప్రతి తండ్రి నోరు తెరుస్తారు. ఇది సహజం. కానీ యోబు ఈ విషయంలో కూడా ఎలాగున్నాడు చెప్పండి? కనుక ఒక్క మాట అయినను, అవసరమైతే యోబు భార్యనైనా అంటున్నాడు, మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడుచున్నావు. దేవుని వలన మనం ఇంతకాలం మేలు అనుభవించాం. ఎంత మంచి గ్రహింపు ప్రియులారా! దేవుని వలన మనం ఇంతకాలము హోదాను అనుభవించాం. దేవుని వలన ఇంతకాలము ప్రజల చేత గౌరవాన్ని పొందుకున్నాం. దేవుని వలన ఇంతకాలము అన్నిటిలో నేను సక్సెస్ఫుల్గా బ్రతుకుతూ వచ్చా. ఏదో ఇప్పుడు నష్టపోయా, ఏదో ఇప్పుడు కాస్త ఇబ్బందికి ఎదుర్కొన్నా, ఏదో ఇప్పుడు కాస్త ఎనుగుబడ్డాను. అయితే దేవుడిని దూషించాలా? అయితే దేవుడిని అనుమానించాలా? అయితే దేవుని సన్నిధికి దూరం అయిపోవాలా? అయితే దేవుని నేను కించపరచాలా? దేవుని సంఘానికి నేను దూరం అయిపోయి లోకములో వ్యర్థురాలుగా బ్రతకాలా? యోబు అంటున్నాడు, అలా చేయకూడదు. ఏమంటున్నాడు? దేవుడు యెహోవా ఇచ్చెను. అంటే విశ్వాసము ఎంత అమూల్యమైనదంటే, యోబు విశ్వాసం పరిస్థితులు, గుండెను బద్దలు చేసే పరిస్థితులు తన కుటుంబంలో కనిపించినా అతడు తన విశ్వాస విషయంలో ఎలాగున్నాడంట? నిలకడగా. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయములో ఇలాగ రాయబడింది. అపోస్తుడైన యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. సహోదరులారా, మీకు విరోధముగా, ఒకనికి విరోధముగా మాట్లాడకుడి. తన సహోదరునికి 4:11లో అంటున్న మాట, ఒకని సహోదరునికి విరోధముగా మాట్లాడి తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకముగా. గమనించండి, దేవుని యొక్క వాక్యములో ధర్మశాస్త్రం వ్యతిరేకముగా మాట్లాడి ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చుచున్నాడు. నీవు ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చు ఎడల ధర్మశాస్త్రం నెరవేర్చిన వాడవు కావు గనుక
న్యాయము విధించువాడవైతివి. ఒక్కడే ధర్మశాస్త్రమును నియమించి న్యాయము జరిగించువాడు ఆయనే రక్షించుటకును నశింపచేయుటకును శక్తిమంతుడయ్యున్నాడు. ఆయన ఏం చేసేవాడంట? రక్షించటానికి, తర్వాత నశింపు చేయటానికి కూడా ఆయన ఏమై ఉన్నాడు? ఆయన ఏదైనా చేయగలిగిన వాడు. ఆయన పరిస్థితులు మార్చగలిగిన వాడు. మన ఆత్మీయ జీవితాలను నూతనపరచగలిగిన వాడు. మన వ్యక్తిగతంగా మనము హెచ్చించబడవాలా, లేక పరీక్షించబడాలా, లేక మనము సరిచేయబడవలసిన వారికి ఉన్నామా, లేక మనము ఇంకను ఆ దేవునిలో ఎదగవలసిన వారికి ఉన్నామా? ఆయన ఏదైనా చేయటానికి సామర్థ్యం కలిగిన దేవుడు. కనుక అన్ని పరిస్థితుల్లో మనం ఏం కలిగిన వాళ్ళకు ఉంటాం? మంచిది, విశ్వాసం కలిగిన వారిగా ప్రియులారా బ్రతకటానికి మనం నేర్చుకోవాలి. ఎన్నో మార్లు మన విశ్వాసాన్ని ఆ దుష్టుడు హరించి వేస్తూ ఉంటాడు. విశ్వాసములో నుండి మనుషులు త్వరగా లోకంలో జారిపోవటానికి, విశ్వాసమును విడిచి వ్యర్థమైన వాటి చుట్టూ తిరగటానికి అపవాది హృదయంలో గందరగోళాలు సృష్టిస్తూ ఉంటాడు. వాటన్నిటినీ విశ్వాసిగా నీవు పసిగట్టే వ్యక్తిగా ఉండాలి. కనుక మన జీవితంలో వచ్చే ప్రతి శోధన, ప్రతి శ్రమ భరించలేనివి దేవుడిస్తున్నాడా? చదువుతారా మాటను? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుదాం. 10వ అధ్యాయము 13వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. చదువమ్మా. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపనీయడు. సహింపగలిగినంత కంటే ఎక్కువగా. గమనించారా? సహింపగలిగినంత. ఆయన ఎరిగినవాడు, నేను ఎంత సహించుకుంటానో తెలిసినవాడు, అందుకే ఆ పరిస్థితి అనుమతిస్తాడు. నీవెంత సహించుకుంటావో ఎరిగినవాడు, అందుకే ఆ పరిస్థితి నీ జీవితంలో అనుమతించాడు. కనుక సహించలేని వాటిని దేవుడు మన జీవితంలోకి ఏం చేయడంట? ప్రవేశపెట్టడు. కనుక మనం మొయ్యలేని భారాలు దేవుడు మన మీద మోపేవాడుగా లేడు. నీవు మోయగలిగినవి, నీవు చేయగలిగినవి, నీవు వెళ్ళగలిగినవి, నీవు భరించగలిగినవి, నీవు ఇవ్వగలిగినవి, నీ హృదయములో నీవు దేవునితో నడవగలిగిన స్థితిని దేవుడు నీకు అనుమతిస్తున్నాడు. అందుకే దేవుని యొక్క సేవకుడు పేతురు ఏమంటున్నాడంటే, అనేక స్థలాలకు చెదిరిపోయిన యూదా క్రైస్తవులారా, మీ విశ్వాసం ఎలాంటిదంటే అమూల్యమైనది. మీ విశ్వాసం ఎలాంటిది? అమూల్యమైనది. కనుక విశ్వాసము శ్రమలలో అది ఎలాగుంటుంది? దీవెనకరముగా, ఘనమైనదిగా, ఆశీర్వాదకరమైనదిగా మార్పు చెందేది. కనుక విశ్వాసాన్ని మనం వాడుకుంటూ ఉండాలి. విశ్వాసాన్ని మనం ప్రయోగించుకునే దేవుని ప్రజలుగా ఉండాలి. చిన్న కష్టం రాగానే అటు ఇటు దిక్కులు చూడకూడదు. చిన్న శ్రమ రాగానే ఇది ఎలా పరిష్కరించుకోవాలి అనే దిశలో వెళ్ళటం కంటే, ప్రభువు నాకు మేలు చేస్తాడు, ప్రభువు నాకు సహాయపడతాడు, దేవుడు నా ప్రార్థన వింటాడు, దేవుడు నా విశ్వాసానికి ఫలితం ఇస్తాడు, దేవుడు నా విశ్వాసమును ఘనపరుస్తాడు, ఈ నమ్మకంతో, ఈ విశ్వాసముతో నీవు ముందుకు అడుగులు వేయాలి. ప్రియులారా, విశ్వాసం లేకుండా ఒక వ్యక్తి ఎంత దూరం పరిగెత్తినా విజయాన్ని సాధించలేకపోవచ్చు. విశ్వాసము లేకుండా తెలివితేటలు కలిగి ఉన్న విజయాన్ని సాధించలేకపోవచ్చు. విశ్వాసము లేకుండా ఒక వ్యక్తి లోక జ్ఞానమును హృదయములో నింపుకున్న అతడు విజయాన్ని సాధించలేకపోవచ్చు. విశ్వాసము సువర్ణము కంటే, విశ్వాసము జ్ఞానము కంటే, విశ్వాసము నీ స్వప్రయత్నాల కంటే, విశ్వాసము నీ సిద్ధపాటు కంటే విలువైనది. అది శక్తివంతమైనది, బలమైనది. అందుకే బైబిల్ చెప్తుంది, విశ్వాసము తగుడు ప్రార్థన చేస్తే ఈ పర్వతం వెళ్ళి ఎక్కడ పడుతుంది అన్నాడు. కనుక కొండలను పెగలించగలిగినది విశ్వాసం, కొండలను కదిలించగలిగినది విశ్వాసం, సముద్రాలు నదులు పాయలు చేయగలిగినది విశ్వాసం, కనుక గోడలు కోల్చగలిగినది విశ్వాసం. ఇటు విశ్వాసానికి పేతురు పెట్టిన పేరంటే అమూల్యమైన విశ్వాసం. కనుక దేవుని సన్నిధిలో ఈ మధ్యాహ్న కాలం ఈ అమూల్యమైన విశ్వాసాన్ని నీవు ఉపయోగిస్తున్నావా? ఇలాంటి అమూల్యమైన విశ్వాసమును కలిగి ఉండి కూడా విశ్వాసమును ఏమాత్రము వాడుకోక, విశ్వాసమును ఏమాత్రము ఉపయోగించక నీవు నీ శరీరముతో ఎందుకు పరిగెత్తుతావు? శరీర సంబంధమైన ఆలోచన కలిగిన వ్యక్తికి ఎందుకు అలసిపోతావు? శరీర సంబంధమైన స్వప్రయత్నాల్లో ఎందుకు నీవు పోరాడుతూ ఉంటావు? బైబిల్ చెప్తుంది కదా, ఆయన మీకు సువర్ణము కంటే విలువైన అనగా అమూల్యమైన విశ్వాసాన్ని దేవుడు అనుగ్రహించాడు. కనుక విశ్వాసము కలిగిన యోబు తన జీవితం యొక్క
అంతిమములో ఎంత గనపరచబడ్డాడు. చదవండి యోబు గ్రంథము చివరి అధ్యాయం. యోబు గ్రంథము పరిశుద్ధ గ్రంథములో నుండి యోబు గ్రంథము 42వ అధ్యాయము 42వ అధ్యాయము పరిశుద్ధ గ్రంథములో నుండి 11వ వచనం. అప్పుడు అతని సోదరీమణులందరూ అతని యొక్క చెల్లెండను, అంతకుముందు అతనికి పరిచర్యలైన వారందరూ వచ్చి అతనితో కూడా అతని ఇంట అన్నపానములు పుచ్చుకొని యెహోవా అతని మీదికి రప్పించిన సమస్త బాధను గూర్చి ఎంతలేసి దుఃఖములు పొందితివని అతని కొరకు దుఃఖించుచు అతన్ని ఓదార్చిరి. ఇదియుగాక ఒక్కొక్క వరహాను ఒక్కొక్కడు బంగారుపు ఉంగరమును తెచ్చి అతనికి తెచ్చి ఇచ్చాను. వచ్చిన వాళ్ళందరూ ఏం చేశారంట? ఓ ఎంత తట్టుకున్నావు, ఎంత జయించుకున్నావు, నిజానికి నీ విశ్వాసం గొప్పది, నీ దేవుడు గొప్పవాడు, ఘనత. ఒకప్పుడు కురుపులతో ఉన్న శరీరం ఇప్పుడు ఉంగరాలతో నిండిపోయింది. ఒకప్పుడు కురుపులతో ఉన్న దేహానికి వస్త్రం కూడా లేదు. ఒకప్పుడు ఆ దేహాన్ని పలకరించేవాడు లేడు. ఒకప్పుడు యోబును పలకరించడానికి పనివాళ్ళు కూడా ఇష్టపడలేదు. ఇప్పుడు అనేకులు వస్తున్నారు, తెలిసిన వాళ్ళు వస్తున్నారు, బంధుమిత్రులు వస్తున్నారు, అక్క చెల్లెళ్ళు వస్తున్నారు. అందరూ వచ్చి ఒక్కొక్క వరహాను ఒక్కొక్క ఉంగరమును తెచ్చి అతనికి ఇస్తున్నారు. బైబిల్ గ్రంథం చెప్తుంది, విశ్వాసము నీకు ఘనతను మెప్పును తీసుకురాగలిగేది. ఖచ్చితంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమైనప్పుడు భూ సంబంధమైన ఘనత మాత్రమే గాక పరసంబంధమైన ఘనతను కూడా నీకు విశ్వాసం కలిగించింది. కనుక ఈ రోజు నుంచి మనం ఒక తీర్మానం చేసుకోవాలి. ప్రభువా, నీవు నాకు విశ్వాసాన్ని ఇచ్చావు, కానీ విశ్వాసంతో నేను ఏ రోజు కూడా ఒక కార్యం కొరకు ఎదురు చూడలేకపోయినా, విశ్వాసముతో ఒక పని ప్రారంభించటానికి నేను ప్రారంభించలేకపోయినా, విశ్వాసాన్ని నేను అసలు ప్రయోగించక నా సొంత జ్ఞానముతో నేను పరిగెత్తుతున్నా, నన్ను కనికరించు నాయనా అని దేవుని సన్నిధిలో సరిచేసుకుంటే ఎంత బాగుండు. కనుక చెదిరిపోయిన యూదా క్రైస్తవులతో పేతురు అంటున్నాడు, కనుక మీరు చెదిరిపోయామనుకోకండి, ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని మీరు బాధపడకండి. అనేక దేశాల్లో ప్రాంతాల్లో ఆహారం లేక, వస్త్రము లేక, ఆదరణ లేక కృంగిపోతున్నామని మీరు అనుకోవద్దు. మీ విశ్వాసం అమూల్యమైనది. మీ విశ్వాసం ఎలాంటిది? అమూల్యమైనది. సాతాను నీకున్న అవసరాలే చూయిస్తాడు, దేవుడైతే నీ విశ్వాసాన్ని చూయిస్తూ ఉంటాడు. అర్థమైందా? నీ అవసరాలన్నీ చూసినప్పుడు నువ్వు కృంగిపోతూ ఉంటావు. ఒక అద్భుతం దేవుడు చేసినా కూడా అపవాది, ఇంకా ఫలానా తీరలేదు కదా, ఇక ఫలానా విషయంలో లోపం కలిగి ఉన్నావు, ఇంక ఈ కష్టం ఇలాగే ఉంది, ఇది అనుకున్నది జరగలేదు కదా. ఎప్పటికప్పుడు నీ జీవితంలో ఉన్న అవసరాలే అపవాది గుర్తు చేస్తాడు. కానీ దేవుడైతే అమూల్యమైన నీ విశ్వాసం ఉన్నది, దాన్ని వాడుకో. అమూల్యమైన విశ్వాసాన్ని హృదయంలో పెట్టాను, దాన్ని ఉపయోగించంటున్నాడు. యోబుకు కూడా నీలాంటి నాలాంటి శరీరమే. యోబుకు కూడా బిడ్డలు చనిపోతే ఎంతగా పరితపిస్తాడో ఆ వేదన ఎరిగిన తండ్రిగా తానున్నాడు. పాస్తులు పోతే ఎంతగా నలుగుతారో నలుగుడు ఎరిగిన వ్యక్తిగా ఉన్నాడు. అయినా అతడు ఏం పోగొట్టుకోలేదు? విశ్వాసం పోగొట్టుకోలేదు. ఎందుకంటే అది అమూల్యమైనది. ఎంత అమూల్యం? పశువుల కంటే, గొర్రెల కంటే, ఎడ్ల కంటే, కుటుంబం కంటే, బిడ్డల కంటే, వెండి బంగారాల కంటే విశ్వాసం అమూల్యమైనది. ఇది మొదటి విషయం. అమూల్యమైన విశ్వాసమును దేవుడు నీకు ఇచ్చాడు, నీవు దానిని ఉపయోగించుకోవటం నేర్చుకోవాలి. రెండవది చదువుదాం. పేతురు రెండవ అమూల్యమైన సంగతిని గుర్తు చేస్తున్నాడు. 2 పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుదాం. 19వ వచనం, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచించబడితరని. గనుక రెండవది అమూల్యమైన రక్తము. మొదటిగా అమూల్యమైన విశ్వాసం. ఈ అమూల్యమైన విశ్వాసము నీ శ్రమల్లో, కష్టాల్లో, నిందల్లో, ఓటమిలో నీకు జయంగా మారుతుంది. అమూల్యమైన రక్తము ఏం చేస్తున్నదంట? నిర్దోషమును నిష్కళంకమునకు గొర్రెపిల్ల వంటి యేసు క్రీస్తు రక్తము చేత మనమందరము కడగబడ్డాం, విమోచించబడిన వారమయ్యాం. ఎంత గొప్పది! కనుక రెండవదిగా దేవుని రక్తం అమూల్యమైనది. ఈ సంగతి నీవు గుర్తించాలి. యేసుక్రీస్తు ప్రభు యొక్క పాత్ర బలలో చేవేసేటప్పుడల్లా, ప్రభా, అమూల్యమైన రక్తం నా కొరకు చిందించావయ్యా. ఈ అమూల్యమైన రక్తమే దేవుడు మన కొరకు చిందించకపోతే చెప్పండి, మనమందరం ఎవరిగానే ఉండేవాళ్ళం?
మనమందరం పాపులుగానే ఉండేవారం. ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు భూమి మీద ఉన్న ప్రతి మనుష్యుడు ఎవరిగానే ఉండేవారు. కనుక పాపములో నుండి నీవు నేను బయటికి రాగలుగుతున్నామంటే, పాపములో నుండి నీవు పరిశుద్ధతలోకి అడుగు పెట్టగలుగుతున్నావంటే, పాపులుగా పిలువబడుతున్న మనుషుడు పరిశుద్ధులుగా పిలువబడుతున్నారంటే ఒకే ఒక కారణం, అమూల్యమైన, చెప్పండి ఎలాంటిదంట, యేసుక్రీస్తు రక్తం. యేసుక్రీస్తు రక్తమే లేకపోతే పాపికి ఏమీ లేదు, శుద్ధి లేదు, విమోచన లేదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 22వ వచనం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 22. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులు రక్తము చేత శుద్ధి చేయబడిననియు, రక్తము చిందించబడకుండా పాప క్షమాపణ కలుగుదని. ఏమి చిందించబడకుండా పాప క్షమాపణ కలుగుదంట? రక్తము. పాత నిబంధన కాలములో దేవుని యొక్క రక్తము స్థానములో గొర్రెల రక్తం, కోడెల రక్తం, పొటేళ్ల రక్తం ఆయన చిందించాడు. కనుక పాత నిబంధన నిర్గమాకాండం మనం చదువుతూ ఉంటే, ఇదిగో నేను ఆ పస్కా పశువు వధించబడిన ఆ రక్తమును తీసుకొని మీరు ఎక్కడ రాయాలన్నాడు? మీ యొక్క ఇళ్లకు గడప కమ్ములకు మీరు ఆ రక్తపు గుర్తులు పెట్టండి. సంహారకుడు ఐగుప్తులో ప్రవేశించినప్పుడు మరణదూత ఏ ఇంటికి రక్తపు గుర్తులు ఉన్నవో చెప్పండి, ఆ ఇంటిని ఏం చేశాడంట? మరణమును దాటింపచేసిన రక్తం అది. మరణముని ఇంటిలో ప్రవేశించకుండా నెట్టివేసిన రక్తం అది. అర్థమైందా? దేవుని తీర్పు, దేవుని ఉగ్రత దేవుని ప్రజల కుటుంబాల మీదకి రాకుండా ఈ రక్తము ఏం చేసిందంట? మరణదూత రాగానే ఆయన కళ్ళకు ఈ రక్తము కనిపించిన వెంటనే బహువేగముగా, ఎంత వేగముతో వచ్చాడో తెలియదు, అంతకంటే వేగముగా ఆ ఇంటి నుంచి ఆయన వెళ్ళిపోతాడు. కనుక యేసుక్రీస్తు రక్తము ఆయన మరణములో నుండి మనలను దాటింపజేస్తున్నాడు, మరణము నుండి మనలను విడిపిస్తున్నాడు. బైబిల్లో హెబ్రీ పత్రికలు అంటాడు, రక్తము చిందించకుండా, చెప్పండి ఏం కలగదంట? పాప క్షమాపణ కలుగదు. ఈరోజు నీవు నేను క్షమించబడ్డాం. దేని ద్వారా? రక్తము ద్వారా, ప్రభు రక్తము ద్వారా, పరిశుద్ధమైన యేసుక్రీస్తు గొర్రెపిల్ల రక్తము ద్వారా. పాప సంబంధమైన హృదయాన్ని పరిశుద్ధ హృదయముగా, కామక్రోధము లోక సంబంధమైన వ్యసనములతో కూడిన హృదయాన్ని విధేయత కలిగిన హృదయముగా, ఏమండి దౌర్జన్యముగా బ్రతికే హృదయాన్ని, దోచుకునే హృదయాన్ని, కీడు చేయాలనుకునే హృదయాన్ని, ఏమండి ప్రజలను ఇబ్బందులకు గురి చేయాలనుకునే హృదయాన్ని, లోకాన్ని పాడు చేయాలనుకునే హృదయాన్ని, కుటుంబాలను నష్టపరచాలనుకునే హృదయాన్ని బాగు చేసినదే యేసు రక్తం. కనుక ఈ రక్తమునకు పేతురు ఒక పేరు పెట్టాడు. అదేంటంటే అమూల్యమైన ఈ రక్తమే నిన్ను నన్ను కడిగెను. ప్రియులారా గమనించారా? ఇప్పుడు నీవు కడగబడిన బిడ్డవు, మరలా నీవు మురిగి చేసుకుంటావా? గమనించాలి. నీవు నేను కడగబడ్డాం. కడగబడిన తర్వాత నీవు పరిశుద్ధంగా జీవించవలసిన అవసరం ఉన్నది. నీవు నేను కడగబడటానికి దేవుని కృప చేత మనం కడగబడ్డాం. దేవుని రక్తముతో మనము కడగబడ్డాం. ప్రభు రక్తంలో కడగబడి ఆరాధించి ప్రభు యొక్క శరీరమును తిని త్రాగుతున్న నీవు మరలా మురికిలోకి వెళ్ళిపోతావా? మరలా మురికిలోకి వెళితే వారిని ఏమంటున్నాడు తెలుసా? చదువుతారా? పేతురు రాసిన పత్రిక, అపోస్తలుడైన పేతురు రాసిన మొదటి పత్రిక పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తలుడైన పేతురు తన పత్రికలో ఈ విషయాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక దేవుని యొక్క వాక్యాన్ని చదువుదాం. పరిశుద్ధ గ్రంథములో నుండి రెండవ పత్రిక రెండవ అధ్యాయము 20-21 వచనాలు. ఆ 20-21 వచనాలు. వారు నీతి మార్గమును అనుభవపూర్వకంగా తెలుసుకొని తమకు 22వ పత్రిక 2వ అధ్యాయం 21 చదవండి. వారు నీతి మార్గమును అనుభవపూర్వకముగా తెలుసుకొని 21వ వచనం, తమకు అప్పగించబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవుట కంటే ఆ మార్గము అనుభవపూర్వకముగా తెలుసుకొనకుండుట వారికి మేలు. 22లో, కుక్క తన వాంతికి తిరిగినట్టు, కడగబడిన పంది బురదలో దొర్లినట్లు మళ్ళినట్లు అను నిజమైన సామెత చొప్పున వీరికి
కనుక దేనితో పోలుస్తున్నాడంటే కుక్క కక్కిన తర్వాత ఏం చేస్తుందంట, తాను కక్కిందేనని తెలుసో తెలియకునో మరలా ఏం చేస్తుంది, తింటుంది. పందిని ఒకసారి శుభ్రం చేసిన తర్వాత యజమానుడు మరలా ఏం చేస్తుంది, మరలా బురదలోకి. ఈ సామెత ఎవరికి సంబంధం చెప్పండి, ఎవరికి సంబంధించింది? ప్రభువుని ఆరాధిస్తూ రక్షణ పొంది ప్రభు రక్తంలో కడగబడి అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, గొర్రెపిల్ల రక్తమని ఆరాధించి శ్లాఘించి మరలా లోకంలోకి వెళ్ళేవారు, మరలా ఆచారంలోకి వెళ్ళేవారు, మరలా లోక సంబంధమైన జీవితం జీవించేవారు. వారిని గూర్చి ఈ మాట అంటున్నాడు. 2వ అధ్యాయము 18వ వచనం. వాళ్ళు ఎలాగుంటారో చెప్తున్నాడు. 18వ వచనం. వీరు వ్యర్థమైన డంబపు మాటలు పలుకుచు తామే శరీర సంబంధమైన దురాశలు గలవారై తప్పు మార్గమందు నడుచు వారిలో నుండి అప్పుడే తప్పించుకొనిన వారిని పోకిరి చేష్టాల చేత. కనుక అప్పుడే దేవునిలోకి వచ్చిన వారిని ఆ మాట చెప్పి ఈ మాట చెప్పి వారి పోకిరి చేష్టాలు, పోకిరోళ్ళు అంటారుగా, పోకిరి చేష్టాల చేత తప్పు మార్గములో ఉన్నవారు, కనుక ఎదుగుతున్న వారిని, స్థిరపడుతున్న వారిని, కాస్త కోస్త భయభక్తులు నేర్చుకుంటున్న వారిని, దేవుని వాక్యమును ప్రేమిస్తున్న వారిని వారు ఏం చేస్తున్నారంట, వారు ఏం చేస్తారు, పోకిరి చేష్టాల చేత మరులు కొలుపుచున్నారు. 19వ వచనం. తామే భ్రష్టత్వమునకు దాసులయుండియు అట్టి వారికి స్వాతంత్రం ఇత్తుమని. వారే దేనికి దాసులంట, భ్రష్టత్వమునకు. వారికే సత్యము తెలియదు, వారికి మారు మనసు లేదు, వారికి రక్షణ అనుభవం లేదు, వారికి విధేయత అనేది తెలియదు, వారికి సంఘమును ఎలా గౌరవించాలో తెలియదు, వారికి దేవుని బిడ్డల విలువ ఎరిగిన ప్రజలుగా వారు ఉండరు. కానీ ఎరిగిన వారిని ఏం చేస్తూ ఉంటారంట, వారు ఎరిగిన వారిని ఏం చేస్తారు, ఈడ్చుకుపోతూ ఉంటారు. కనుక ఎవరు ఈ యొక్క కుక్క వలె కక్కినది తినేవారు, పంది వలె కడగబడిన తర్వాత మరలా పొరలాడేవారంటే, ఇదిగో ఇలా పోకిరి సహవాసాన్ని వెంబడించేవారు, పోకిరి సహవాసమును ప్రేమించేవారు. కనుక వ్యర్థమైన సంభాషణ వింటూ వ్యర్థులతో సహవాసమును పెంచుకుంటూ ఆత్మీయ జీవితాన్ని నష్టపరుచుకునేవారు. దేవుని బిడ్డగా ఇందుకొరక అమూల్యమైన రక్తం కార్చబడింది. ఇలాగూ లోకములో మరలా కలిసిపోవటానిక యేసుక్రీస్తు ప్రభువారు అమూల్యమైన రక్తము నీ కొరకు నా కొరకు ధారపోసింది. అందుకొరకు కాదు కదా, మరి ఎందుకొరకు? చదవండి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, రోమాపత్రిక 5వ అధ్యాయము 9వ వచనములో దేవుని సేవకుడు పౌలు ఈ మాట అంటున్నాడు. రోమాపత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. కాబట్టి ఆయన రక్తం వలన నీవు నీతిమంతుడుగా మార్చబడాలని ఆ రక్తం చిందించాడు. అర్థమైందా? ఆ రక్తము ఎందుకు అంటే నేను నీతిమంతురాలుగా చేయాలి, నీవు పోకిరి సహవాసాన్ని విడిచిపెట్టాలి, నీవు లోక సహవాసాన్ని విడిచిపెట్టాలి, వ్యర్థమైన డంబపు మాటలు చెప్పుకొని నీ ఆత్మీయ జీవితంలో నష్టపరచు వారి సహవాసంలోంచి నువ్వు బయటికి రావాలి. కనుక నీవు ఒక కడగబడిన ముత్యములాగా దేవుని ఎదుట సంఘములో దేవుని మహిమ కొరకు ఆశీర్వాదకరమైన జీవితాన్ని జీవించాలి. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, ఆయన రక్తము అంటాడు 5:9లో. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా. ఎందుకు రక్తం అంటే నీతిమంతులుగా మార్చటం కొరకు, నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడటం కొరకు. ఎందుకైన రక్తం అంటే మనలను ఉగ్రతలో నుండి రక్షించాలి. ప్రతి మానవుని మీదకి వచ్చిన దేవుని ఉగ్రత, ప్రతి పాపి మీదకి వచ్చిన దేవుని ఉగ్రత దేని ద్వారా తప్పించుకుంటావు? ఒకే ఒకటి, అమూల్యమైన యేసు రక్తము. అందుకే దైవజనుడైన యోహాను తన పత్రికలు అంటాడు కదా, మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక మన సమస్త దుర్నీతి నుండి మనలను కడిగి ఎవరుగా చేస్తాడు? ఆయన కుమారుడైన యేసు రక్తం. ఆయన కుమారుడైన యేసు రక్తము నిన్ను పవిత్రునిగా చేసేది, పవిత్రురాలుగా మార్చేది. కడగబడ్డావన్న నిరీక్షణ నీకుంటే మరలా పోకిరిల సహవాసంలోకి వెళ్ళవు. నేను కడగబడిన బిడ్డను అని నీకు అర్థమైతే మరలా నిన్ను కల్మషం చేసే కమ్యూనిటీలోకి, సహవాసంలోకి, వ్యర్థుల మధ్య బ్రతకటానికి నీవు ఇష్టపడవు. ఒకవేళ అలా బ్రతికితే వారికి పేతురు ఒక పేరు పెట్టాడు, కక్కిన దానిని తినే కుక్కతో పోలుస్తున్నాడు. కడగబడిన పంది తిరిగి బురదలో పొరిలినట్టుగా ఉండునంటున్నాడు. ఈరోజు ప్రార్థన చేసుకునే ముందు, ప్రభువా ఇందుకొరకు నీవు నా కొరకు రక్తం కార్చలేదు,
నేను మరలా బురదలోకి వెళ్ళే వ్యక్తిగా, మరలా కక్కిన వాటిని తినే వ్యక్తిగా, అంటే విడిచిపెట్టిన పాపం, విడిచిపెట్టిన స్నేహం, విడిచిపెట్టిన మాటలు, విడిచిపెట్టిన చూపులు, విడిచిపెట్టిన సాంప్రదాయాలు, విడిచిపెట్టిన నులివెచ్చని నామకార్థ బ్రతుకు, అందులోకి మరలా నువ్వు వెళ్ళిపోయే వ్యక్తిగా ఉంటే జాగ్రత్త. కనుక దేవుని వాక్యం చెప్తుంది, అమూల్యమైన విశ్వాసం శోధనలో నిన్ను స్థిరపరుస్తుంది, నీకు మెప్పును ఘనతను ఇచ్చేది. 2, అమూల్యమైన రక్తం. రెండవది ఏంటి చెప్పండి? అమూల్యమైన రక్తం ఏం చేస్తుంది? నిన్ను నీతిమంతునిగా, ఉగ్రత నుండి తప్పించేదిగా. ఎఫెసీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు 1వ అధ్యాయము 7వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుదాం. దేవుని కృపా మహాదైశ్వర్యమును బట్టి ఆ ప్రియనియందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ. కనుక నీ అపరాధములన్నిటికీ ఆ రక్తము ద్వారా ఏం కలుగుతుందంట? నేను క్షమించునైనా అంటే కాదు. ఆ రక్తము ఎప్పుడైతే, యేసు రక్తము ఎప్పుడైతే నీ పక్షాన, నా పక్షాన, లోకములో ఉన్న ప్రతి మానవుని పక్షాన తండ్రి అయిన దేవుని యొద్దకు వెళ్ళినదో, ఆ రక్తము, పరిశుద్ధ రక్తము, అతి పరిశుద్ధ స్థలములోకి యాజకుడు ఏడాదికి ఒకసారి తీసుకొని వెళ్ళినట్టే, ఆ కోడెలలో ఉన్న పరిశుద్ధ రక్తమును ఏడాదికి ఒకసారి అతి పరిశుద్ధ స్థలములోకి తీసుకొని వెళ్ళినట్టే, మనందరి తరఫున ప్రభువైన యేసుక్రీస్తు వారు తీసుకెళ్ళిన ఆ యొక్క అమూల్యమైన రక్తము, చెప్పండి ఏం చేశానంట? మనకేం కలిగాడు? మన అపరాధములకు క్షమాపణ. యేసు రక్తము ద్వారా నీవు నేను, చెప్పండి, ఏం పొందుకున్నాం? నీవు క్షమాపణ పొందిన కుమారునివి, నీవు క్షమాపణ పొందిన కుమార్తెవు. కనుక ఇప్పుడు నీవు దేవుని చేత క్షమించబడిన వ్యక్తివి. నీ హృదయంలో క్షమించబడ్డానన్న సంతోషం ఉండాలి. దేవుడు నన్ను క్షమించాడన్న నిరీక్షణ, విశ్వాసం నీలో ఉండాలి. దేవుడు తన రక్తములు నన్ను కడిగి తన వానిగా చేసుకున్నాడు అనే ఆలోచనతో నీవు ప్రభువును స్తుతించి ప్రభువుని ఆరాధించే వ్యక్తిగా ఉండాలి. ఆయన మనల్ని ఉగ్రత నుండి తప్పించాడు, ఆయన మనలను క్షమించాడు, ఆయన రక్తము మనలను నీతిమంతులుగా, చెప్పండి ఏం చేశాడంట? ఆ నీతిమంతునిగా మార్చాడు. అందుకే పేతురు తన పత్రికలు అంటున్నాడు, అమూల్యమైన రక్తం. ఏ రక్తం అంటే ఇది? అమూల్యమైనది. యేసు రక్తము, 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 యేసు రక్తము, 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 అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, ప్రతి ఘోర పాపము నో కడుగును మన యేసయ్యా రక్తము, ప్రతి ఘోర నో కడుగును మన యేసయ్యా రక్తము, మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను, మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను, యేసు రక్తము, రక్తము. కనుక ఆయన రక్తము సంహారం నుండి తప్పించినది, తెగులు నుండి తప్పించినది, ఉగ్రత నుండి తప్పించినది, కీడు నుండి తప్పించినది, రోగము నుండి తప్పించినది, మరణము నుండి తప్పించినది. అందుకే పేతురు అంటున్నాడు అది అమూల్యమైన. 3వది చదివి ప్రార్థన చేస్తాను. పేతురు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం, 1వ అధ్యాయం 4వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యమును అత్యధికములైన వాగ్దానములను, గమనించండి, 3వదిగా అమూల్యమైన వాగ్దానం. మొదటిగా అమూల్యమైన విశ్వాసాన్ని ఇచ్చాడు. యోబు దాన్ని ఉపయోగించుకున్నాడు, చివరిలో ఘనపరచబడ్డాడు. 2, అమూల్యమైన రక్తమును చిందించాడు, నిన్ను నన్ను ఉగ్రత నుండి తప్పించాడు. మరలా నీవు మురిగి చేసుకోవద్దు, మరలా నీవు చల్లారిపోవద్దు,
మరలా నీవు లోకం వెంట పరిగెత్తవద్దు. మూడవది అమూల్యమైన వాగ్దానం. మూడవది ఏమి ఇచ్చాడు చెప్పండి? ఎందుకు ఇచ్చినట్టు వాగ్దానం? వాగ్దానాన్ని ఎందుకు? చాలామంది ఏమనుకుంటారు, వాగ్దానాన్ని రాగానే చాలా సంతోషపడతాం కదా, నేను నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదను అని వాగ్దానం రాగానే ఈ సంవత్సరం దేవుడు ఖచ్చితంగా నా పరిస్థితులు మారుస్తాడు. నిజమే, మార్చేది. ఎందుకంటే వాగ్దానం మార్చిద్ది. వాగ్దానము కేవలము భౌతిక సంబంధమైన వాటి కొరకే కాదు, వాగ్దానము ఆత్మ సంబంధమైన స్థితిగతుల కొరకు దేవుడు మరెక్కువగా వాగ్దానం ఇచ్చాడు. అబ్రహాముకు, శారాకు దేవుడు భౌతిక వాగ్దానాలతో పాటు ఆత్మీయ వాగ్దానాలు కూడా దేవుడు అనుగ్రహించాడు. అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు, ఆదికాండం 12:1-4-5 వచనాలు, నీవు వెళితే నేనేం చేస్తాను, నీవు లేచి వెళ్ళు, నేను చూపించే దేశమునకు వెళ్ళు, నిన్ను గొప్ప జనముగా చేస్తాను. హెబ్రీ పత్రిక 11:11లో ఆ వాగ్దానమును శారా నమ్మి గర్భము ధరించుటకు శరీరము సహకరించిన వయసులో కూడా ఆమె గర్భము ధరించి ఆమె ఇస్సాకును పొందుకున్నది. కనుక శరీర సంబంధమైన అవసరాలు తీర్చడం కొరకే వాగ్దానం కాదు, దేవుడు దానికంటే మరెక్కువైన అవసరాల కొరకు వాగ్దానాన్ని ఇచ్చాడు. భోజనం కొరకు, బట్టల కొరకు, నివాసం కొరకు, వివాహం కొరకు, గర్భఫలం కొరకు, భూఫలం కొరకు, ఏమండి ఉద్యోగం కొరకు, వ్యాపారం కొరకు, వ్యవసాయం కొరకు, వీటి కొరకు మాత్రమే వాగ్దానాలు కాదు, వీటి కొరకు మాత్రమే నీకు ప్రామిస్ దేవుడు ఇవ్వటం లేదు. ఇంతకంటే మరి శ్రేష్టమైన కార్యం నీలో నాలో జరిగించాలని. ఏంటా కార్యం? పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం 2వ భాగం చదువుతున్నాను. ఆ వాగ్దానం అనుగ్రహించి ఉన్నాడు, దురాశను అనుసరించడం వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని ఎందుకు అనుగ్రహించాడంట? దేవ స్వభావములో నీవు పాలివాని కావాలి, దేవుని స్వభావంలోకి నీవు మార్పు చెందాలి. కేవలము ప్రామిస్ అనగానే పొందుకున్నాయి అనుకుంటాం, నిజమే పొందుకున్నాయి. ఏం పొందుకుంటావు? భౌతికంగానే, ఆత్మీయంగా కూడా పొందుకో. ఆత్మీయంగా కూడా నీవు పొందాలి. ఆత్మీయంగా ఏం పొందాలి? భ్రష్టత్వమును విడిచి, వ్యర్థమైన లోక సంబంధమైన వాటిని విడిచి దేవ స్వభావములో మనం ఏం కావాలంట? మన స్వభావము వారాలు పెరుగుతున్న కొలది, నెలలు పెరుగుతున్న కొలది, ఆరాధిస్తూ ఉన్న నీకు, వాక్యం చదువుతున్న నీకు, వాక్యం వింటున్న నీకు దేవుని స్వభావం రావాలి. అదే క్రీస్తు స్వారూప్యము నీ యందు ఏర్పడుటంటే. పౌలు అంటాడు కదా, మీలో క్రీస్తు స్వారూప్యము ఏర్పడు వరకు మీ నిమిత్తము నేను మరలా ఏం పొందాలంట? కనుక మనం ఎంత గొప్ప సంఘానికి వెళ్ళామని కాదు, మనం ఎంత గొప్పగా క్రీస్తు సారూప్యంలోకి మార్చబడ్డామనేది ముఖ్యం. మనము క్రీస్తు సారూప్యంలోకి మార్చబడాలి. లోకంలో సామెత ఉంది కదా, 6 నెలలు కలిసి ఉంటే ఏమవుతారంట? మరి ఇక్కడేంటో 6 ఏళ్ళు అయినా కూడా కలవరు, ఇక్కడ 60 ఏళ్ళు అయినా కూడా అక్కడే కూర్చుంటారు, అక్కడే ఉంటారు. మాటల్లో మార్పు రాదు, చూపుల్లో మార్పు రాదు, జీవిత విధానంలో మార్పు రాదు. లోకం అంత తొందరగా కలిసిపోతుంది కదూ, లోకం అంత తొందరగా కలిసిపోతుంది. నిన్న మొన్న వచ్చిన ఫోను పుట్టిన బిడ్డలను కూడా ఆకర్షించింది. 100,000 సంవత్సరాల క్రితం, 1000 ఏళ్ల క్రితం ముందు వచ్చిన బైబిల్ ఇంకా మనిషి హృదయంలోకి మనిషి ఆకర్షించుకోలేకపోతున్నాడు. కనుక వ్యర్థమైన ప్రతీదీ నిన్ను తొందరగా ఆకర్షించుకుంటుంది. కానీ దేవుడిచ్చింది వాగ్దానం ఎందుకంటే వాటి కోసం కాదంట, మనల్ని దేంట్లోకి మార్చాలని, మనల్ని దేవ స్వభావములోకి, ఆత్మ సంబంధమైన వాగ్దానములు దేవుడు అందుకు అనుగ్రహించాడు. నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక భయపడకూడదు. ఆత్మ సంబంధమైన వాగ్దానం. పరిశుద్ధాత్మను మీ మీద కుమ్మరిస్తాను. తండ్రి వలన వినిన వాగ్దానం కోసం మీరు కనిపెట్టండి. ఆ ఆత్మ వచ్చినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనం చదువుతారా? పరిశుద్ధ గ్రంథములో నుండి అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 8. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు శక్తి పొందుకుంటారు. దేవుని ఆత్మ మీదకి వచ్చినప్పుడు దేవుడు ఆత్మను గూర్చిన వాగ్దానాన్ని దేవుడు సంఘానికి ఇస్తున్నాడు. ఎందుకంటే నీవు శక్తిమంతురాలుగా ఉండాలి. నీవు శక్తిమంతునిగా ఉండి, నీ మాటల్లో శక్తి, నీ సాక్ష్యంలో శక్తి, నీ పరిచర్యలో శక్తి, నీ సమర్పణలో శక్తి, నీ యొక్క విధి విధానాల్లో మార్పు రావాలి. మృతమైన స్థితిలో నీవు ప్రభువుని ఆరాధించడానికి వీల్లేదు. మృతమైన స్థితిలో దేవుని మందిరానికి వచ్చి వెళుతూ ఉండటం ఆయనకి ఇష్టం లేదు. మృతమైన స్థితిలో నీవు జీవించడం ఏమాత్రం ఇష్టపడిన దేవుడు ఆయన నీకు ఆత్మ సంబంధమైన వాగ్దానాన్ని ఇస్తున్నాడు. అదే పరిశుద్ధాత్ముడు
నేను నా ఆత్మను కుమ్మరిస్తాను. ఎవరికో తెలుసా? అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం. ఈ మాట చూసి ప్రార్థన చేసుకుంటాం. 17వ వచనం, అంత్య దినముల యందు నేను నా మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచించెదరు, మీ యవనులు దర్శనములు కలుగును, మీ వృద్ధులు కలలు కందురు. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించెదను. గనుక వారు ఎలాగుండాలి చెప్పండి? ప్రవచించే వ్యక్తులుగా ఉండాలి, పాడే వ్యక్తులుగా ఉండాలి, పనిచేసే వ్యక్తులుగా ఉండాలి, పరిచర్య చేసే వ్యక్తులుగా ఉండాలి. ఎక్కడేసిన గొంగళి అక్కడలాగా నీవు కూర్చోకూడదు, అలా జీవించకూడదు. నీలో చలనము రావాలి, కదలిక రావాలి. అందుకే దేవుడు వాగ్దానం ఇచ్చాడు. కనుక నిన్ను మార్పు చెందేదే, నిన్ను మార్చగలిగింది వాగ్దానం. నీలో నూతన జీవాన్ని పుట్టించేది వాగ్దానం. నీలో లేని యొక్క నూతనత్వాన్ని రేకెత్తించేది వాగ్దానం. ఈ వాగ్దానానికి పేతురు పెట్టిన మరొక పేరంటే అమూల్యమైన 3 సంగతులు. 1, అమూల్యమైన విశ్వాసం. కలిగి ఉన్నావా? యోబు కలిగి ఉన్నాడు, శ్రమలు దాటుకున్నాడు, ఘనపరచబడ్డాడు. 2, అమూల్యమైన రక్తం. కడగబడ్డావా? కడగబడితే సంతోషం. ఒకవేళ ఇంకా కడగబడిన వ్యక్తిగా ఉంటే నీ కొరకు ఆ రక్తం ఇంకా నిలిచింది. ఒప్పుకో. అతిక్రమాలు దాస్తే వర్ధిల్లు, వాటిని ఒప్పుకుంటే విడిచిపెడితే కనికరించబడతావు. కడగబడ్డావా? సంతోషం. మరలా పొరులాడకు, మరలా లోకం వైపు చూడకు. 3వది, అమూల్యమైన ఈ వాగ్దానము శరీరానికే కాదు, ఆత్మ సంబంధమైనది కూడా. శరీర అవసరాలు తీర్చేదే కాదు, నీ హృదయ అవసరాలు తీర్చేది కూడా. నిన్ను క్రీస్తు స్వారూప్యములోకి మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నన్ను కనికరించు నాయన. నా జీవితంలో నేను నాయన నీ స్వారూప్యంలోకి మార్చబడలేకపోతున్నానయ్యా. ఎన్ని సంవత్సరాల నుంచి ఆరాధించినా, ఎన్ని సంవత్సరాలు నేను పాడినా, ప్రకటించినా, నేను చదివిన, మందిరానికి వచ్చిన, నా స్వభావము నాదే, నా ఆలోచన నాదే, మార్పు లేని జీవితంలో ఉన్నానయ్యా. నన్ను కనికరించు అని ప్రభువుని అడుగు. దేవుని బిడ్డగా ఆయన తన వాగ్దానమును నీకు ఇచ్చాడు. ఆయన అమూల్యమైన వాగ్దానాన్ని నీకు ఇచ్చాడు. ఎందుకంటే నిన్ను నన్ను స్వభావములో కూడా మార్చాలని, కేవలము శరీరములోనే కాదు నీ స్వభావాన్ని మార్చాలనుకుంటున్నాడు. నా స్వభావము దేవ స్వభావంగా మార్చాలని దేవుడు ఆశపడుతున్నాడు. అమూల్యమైన రక్తం చిందించాడు నిన్ను కడగటం కొరకు. కడగబడవా? శరీరాన్ని శుద్ధి చేసుకుంటావు, వస్త్రాలను శుద్ధి చేసుకుంటావు, నీ వస్తువులను శుద్ధి చేసుకుంటావు. హృదయాన్ని శుద్ధి చేసుకోవా? హృదయమును కడుగుటకు ఇష్టపడవా? యేసుక్రీస్తు రక్తము నీ కొరకు ధారపోసాడు కదా, నీ కొరకు నా కొరకు ఆయన సిలువలో వేలాడ తీయబడ్డాడు కదా. ప్రభువా, నన్ను కనికరించు. నన్ను కడిగే రక్తమును నా ఎదుట పెట్టుకొని నేను పాపంలో పొరలాడుతున్నాను, పాపంలో బ్రతుకుతున్నాను. ఇదేం చేసిద్దిలే అనుకుంటున్నాను, ఎలాగైనా బ్రతుకుతానులే అనుకుంటున్నాను, ఎవరు చూడొచ్చారులే అనుకుంటున్నాను. అయ్యో, నా పాపం నన్ను పట్టుకుంటుంది, నా పాపం నన్ను నష్టపరుస్తుంది, నన్ను నరకములకు తీసుకెళ్ళిద్ది. నన్ను కడుగయ్యా. ప్రభువుని అడుగుతావా? సహోదరి సహోదరుడా, నిన్ను కడిగి నిన్ను నూతనపరచడానికి ఇష్టపడుతున్న ప్రభు రక్తాన్ని కాళ్ళతో తన్నుకుంటావా? ఆయన బ్రతిమలాడుతుంటే నీవు లోబడవా? ఆయన నిన్ను సరిచేయడానికి ఇష్టపడితే నీ హృదయంలో చోటు ఇవ్వవా? 3వది, అమూల్యమైన విశ్వాసం. అమూల్యమైన విశ్వాసం. ప్రభువా, నన్ను కనికరించని ప్రభువుని అడుగు. విశ్వాసము నేను ఉపయోగించట్లేదు నాయన. విశ్వాసం లేని వ్యక్తిగా మాట్లాడుతున్నా, విశ్వాసం లేని వ్యక్తిగా ఆలోచిస్తున్నా. భవిష్యత్తును గురించి భయాలు, పిల్లలను గురించిన భయాలు, నా గురించి నాకు భయము. నేను విశ్వాసం లేని వ్యక్తిని అయిపోయినా. యోబు విశ్వాసం నాకు ఇవ్వయ్యా. నా విశ్వాసము నాలో స్థిరపరిచయ్యా. అమూల్యమైన విశ్వాసం కలిగిన వ్యక్తిగా బ్రతకడానికి నాకు సహాయం. ప్రభుని అడుగు. దేవుడు నిన్ను కూడా అలా చేయడానికి ఇష్టపడుతున్నాడు. నీ విశ్వాసం ద్వారా నీ జీవితంలో అద్భుతాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. నీ పరిస్థితులు మార్చడానికి ఇష్టపడుతున్నాడు. ప్రభు తన హస్తాన్ని నీ కుటుంబంలో పని చేయడానికి దేవుడు చేయి చాపడానికి ఇష్టపడుతున్నాడు. నా విశ్వాసాన్ని పెంచు నాయనా అని అడుగు. విశ్వాసములు ఎదిగే బిడ్డగా చేయి ప్రభువా అని ప్రభుని అడుగు. దేవుడు అలాంటి కృపలో మనల్ని నడిపించినట్లు, నూతనపరచినట్లు ప్రభు యొక్క సన్నిధిలో విధేయతతో, విరిగిన హృదయంతో ప్రార్థనాపూర్వకంగా మనం ప్రభుకు అప్పగించుకుందాం. అట్టి కృప పరిశుద్ధాత్మదేవుడు అనుగ్రహించినట్లు ప్రభు వైపు చూద్దాం.